సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు కదా ఇండియాలో అని చెప్పేసి చాలా మందికి ఇది మాత్రమే తెలుసు. కానీ ఆయన అప్పుడు హోమ్ మినిస్టర్. సో ఆయన కాదు బ్యాన్ చేసింది నెహ్రూ గారు. సో నెహ్రూ గారు బ్యాన్ చేస్తే హోమ్ మినిస్టర్గా ఆర్డర్ పాస్ చేసి ఉండొచ్చు. అంతే తప్పితే ఆయన బ్యాన్ చేసినట్లు కాదు, అది నెహ్రూ గారు చేసినట్టు. సో ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తే క్యాబినెట్ మినిస్టర్స్ అవి చేస్తారు. ఆర్ఎస్ఎస్ ఏదో ఉగ్రవాదులతో సంబంధం ఉందని చెప్పేసి బ్యాన్ చేయలేదు. ఫస్ట్ టైం బ్యాన్ చేసినప్పుడు గాంధీ గారి చావుకు కారణమైన గాడ్సేకి ఆర్ఎస్ఎస్కి సంబంధం ఏమైనా ఉందేమో అని అనుమానంతో బ్యాన్ చేశారు. ఆ తర్వాత జరిగిన బ్యాన్ ఎమర్జెన్సీలో జరిగింది. మూడోసారి బాబ్రీ మసీద్ కూల్చడం వల్ల జరిగింది. సో బ్యాన్ అయిన ప్రతిసారి కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, కాంగ్రెస్ సంబంధించిన ప్రధానమంత్రులే బ్యాన్ చేశారు. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు వస్తే బ్యాన్ చేస్తారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఏమీ దేశాన్ని నాశనం చేయడానికి పుట్టిన సంస్థ కాదు, దేశభక్తిని పెంచడానికి, దేశాన్ని భద్రంగా కాపాడుకోవడానికి పుట్టిన సంస్థ. దాని మీద పటేల్ గారి పేరుతో విషయం చెబుతూ ఉంటారు అంతే. కానీ పటేల్ గారు బ్యాన్ చేసింది నెహ్రూ గారు.